హాయ్ హలో నమస్తే. ఒకరోజు ఒక అడవిలో చీమ పరిగెడుతూ ఉందట వేగంగా. దానికి ఒక ఎలుక కనిపిస్తుందట. ఆ ఎలుక చీమను అడుగుతుందట, ఎందుకు నువ్వు ఇంత వేగంగా పరిగెడుతున్నావు, ఏమైంది అని అడుగుతుందట. అందుకు చీమ అంటుందట, అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, అది నన్ను తినేస్తుందేమో అని పరిగెడుతున్నాను అని చెబుతుందట. అందుకు ఎలక అంటుందట, అమ్మో అయితే నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పాటు వస్తానంటూ చీమ వెనక ఎలుక కూడా పరిగెత్తడం స్టార్ట్ చేసిందట. కొంత దూరం వెళ్లిన తర్వాత అక్కడ వాటికి ఒక కుందేలు కనిపిస్తుందట. అది అడుగుతుందట, ఎందుకు ఇంత వేగంగా పరిగెడుతున్నారు అని. అందుకు చీమ అంటుందట, లేదు అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, అది నన్ను తినేస్తుందేమోనని నేను పరిగెడుతూ ఉన్నాను అంటుందట చీమ. అవునా అయితే నేను కూడా మీతో వస్తానంటూ ముగ్గురు పరిగెడుతున్నారట. మరి కాస్త దూరం వెళ్లిన తర్వాత అక్కడ ఒక నక్క కనిపిస్తుందట. నక్క అడుగుతుందట సేమ్ క్వశ్చన్. చీమ కూడా అదే ఆన్సర్ చెబుతుందట. అమ్మో అయితే నేను కూడా వస్తానంటూ చీమ, ఎలుక, కుందేలు, నక్క పరిగెడుతూ ఉన్నాయట. అలా చాలా దూరం పరిగెత్తిన తర్వాత నక్కకి అలుపు వచ్చి ఆగుతుందట. ఆగి ఇంక నేను పరిగెత్తలేను, కాసేపు ఇక్కడ ఉందాము, అయినా ఆ జంతువు ఏంటి, ఏ జంతువు మిమ్మల్ని తినాలని మీ వెనకొస్తుంది అని అడుగుతుందట. అందుకు చీమంటుందట, ఓ అదా, అక్కడ ఒక పెద్ద గండు చీమ ఉంది, అది నా వైపే వస్తుంది, నన్ను తినేస్తుందేమో అని పరిగెడుతున్నానందట. ఆ చీమ చెప్పిన సమాధానానికి ఎలుక, కుందేలు, నక్కకి చాలా కోపం వస్తుందట. ఆ గండు చీమ మమ్మల్ని తింటుందా అంటూ కోపంగా అడుగుతాయట. దానికి ఆ చీమ సమాధానం చెబుతుందట, గండు చీమ నన్ను తింటుందేమో అన్న భయంతో నేను పరిగెత్తాను, మిమ్మల్ని తింటుందని నేను చెప్పలేదు కదా అందట. నిజమే కదా, అది చెప్పలేదు కదా. ఈ కథలో నీతి ఏంటో తెలుసా? ఎవరో దేనికో భయపడుతుంటే అసలు దేనికి భయపడుతున్నారో తెలియకుండా వాళ్లతో పాటు మనము భయపడ్డం అవివేకమే కదా.